అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల మరో సినీ నటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తిరగబడరా సామి సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగుతున్నట్టు తెలిందన్నారు. ఇదే విషయమై రాజ్ తరుణ్ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసుల్లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. రాజ్ తరుణ్తో నాకు 10 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఇద్దరం కలిసి జీవిస్తున్నాం. కొన్నాళ్ల క్రితం నాకు అబార్షన్ చేయించాడు. ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లాం అని అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను లావణ్య పోలీసులకు చూపించారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని యాక్టర్ అరవింద్ కృష్ణ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రపూరి, ప్రేమం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సుకు పూర్వజ్ దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ సినిమా చేస్తున్నాడు అరవింద్ కృష్ణ. వీగన్ లైఫ్ స్టైల్తో తరచూ వార్తల్లో నిలిచే అరవింద్ కృష్ణకు అరుదైన గుర్తింపు లభించింది. యంగ్ టాలెంటెడ్ యాక్టర్ వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని అందుకున్నారు. అరవింద్ కృష్ణ 2 ఏళ్లుగా వీగనరీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా ముంబైలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెస్ ఆ కాన్క్లేవ్ లో పానలిస్ట్ గా వ్యవహరించింది. ఈవెంట్ లో అరవింద్ కృష్ణను వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, వీగనిజం నేను నమ్మే సిద్ధాంతం అన్నారు. ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నా. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, సమర్థవంతంగా ఆచరించేందుకు, నలుగురికి పంచేందుకు ఈ అవార్డు నాలో బలమైన స్ఫూర్తిని నింపుతుందన్నారు. నటుడిగా, అథ్లెట్గా వీగనిజాన్ని ఫాలో అవుతున్న అరవింద్ కృష్ణ వీగనిజం వల్ల అథ్లెట్గా, యాక్టర్గా మరింత యాక్టివ్గా ఉంటున్నానంటూ చెప్పుకొచ్చారు. అరవింద్ కృష్ణ వీగనిజం తనకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని, తన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతున్నాయన్నారు. ఇది వరకటితో పోలిస్తే తాను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని, మంచి ఆలోచన చేయగలుగుతున్నారన్నారు. దీనివల్ల కథలను ఎంపిక చేసుకోవడం కూడా సులభమవుతుందని చెప్పుకొచ్చాడు అరవింద్ కృష్ణ. ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్లో బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సందడి చేశారు. లండన్ వేదికగా ప్రస్తుతం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి మొదలై జూలై 14వ తేదీన ముగుస్తుంది. ఇక ఈ వింబుల్డన్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్రిటన్ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ తదితరులు ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీకి హాజరై వింబుల్డన్ సెంట్రల్ కోర్టులో మ్యాచ్ను వీక్షించారు. ఇదిలా ఉంటే తాజాగా వింబుల్డన్ మ్యాచ్లో బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సందర్శిస్తుంది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద మూవీల్లో స్పెషల్ సాంగ్స్ తో యువత హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK 109 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా షూటింగ్ లో ఊర్వశి గాయపడినట్లు సమాచారం. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయిందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీం చెప్పింది. NBK 109 మూడో స్కెడ్యూల్ కోసం ఇటీవలే ఆమె హైదరాబాద్కు వచ్చినట్లు పేర్కొంది. కాగా ఆమె గాయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలాతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. చాందిని చౌదరి ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ విడుదల చేయగా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్యాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. NTR నుంచి RRR తర్వాత అనౌన్స్ చేసిన దేవరా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో 2 పార్ట్లుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రానున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ సాంగ్ తో దేవరా సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవరా సినిమా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇటీవల థాయిలాండ్ కి వెళ్లి NTR జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి కేవలం 1 వారం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, అలాగే 2 పాటల షూటింగ్ మిగిలిందని తాజా సమాచారం. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే దేవర టాకీ పార్ట్ షూట్ అయిపోతుందని తెలుస్తుంది. త్వరగా ఆ షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారు. ఆల్రెడీ షూట్ పూర్తయినంత వరకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో 4 పాటలున్నాయని తెలుస్తుంది. దేవర టైటిల్ సాంగ్తో పాటు ఎన్టీఆర్ జాన్వి మీద ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పటి వరకు చిత్రీకరించారు. త్వరలోనే ఇంకో 2 పాటలు షూట్ చేయనున్నారు. నేషనల్ స్టార్ నాని ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ కాంపో నుంచి వస్తున్న చిత్రం సరిపోదా శనివారం. నాని 31గా వస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా సర్ప్రైజ్ వీడియో ఒకటి షేర్ చేశారు. 50 రోజుల్లో ఒక శనివారం ముందు థియేటర్స్లో మాస్ వైభవానికి నాంది పలుకుతామని షూటింగ్ లొకేషన్ గ్లిమ్స్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. నాని ప్రియాంక అరుళ్ మోహన్ కాంబోలో గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న 2వ సినిమా ఇది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ పోస్టర్ నెట్టింటా వైరల్ అవుతుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా జేక్స్ పెజాయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వస్తుండగా ఇతర భాషల్లో సూర్య సాటర్డే టైటిల్ తో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గరం గరం సాంగ్ ను విడుదల చేయగా మంచి స్పందన వస్తుంది. అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్లలో మిర్జాపూర్ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ అడల్ట్ క్రైమ్ కంటెంట్ తో యూత్ ని టార్గెట్ చేసి సక్సెస్ అయింది. ఈ సిరీస్ లోని మున్నాభాయ్, గుడ్డు క్యారెక్టర్స్ బాగా పాపులర్ అయ్యాయి. కరణ్ అంశుమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్జాపూర్ నుంచి ఇప్పటికీ 3 సీజన్లు వచ్చాయి. ఈ 3 సీజన్లు కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతున్నాయి. ఇటీవలే జూలై 5 నుంచి మిర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ సీజన్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే అంత ఆసక్తి కాలేదని, ఈ సీజన్ లో కథని బాగా సాగతీశారని, అడల్ట్ కాంటెంట్ కూడా తక్కువైందని, ఇంతటితో సిరీస్ ఆపేస్తే మంచిదని ప్రేక్షకులు మిర్జాపూర్ సీజన్ 3 పై కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సీజన్ 4 కూడా ఉందని తెలుస్తుంది. మిర్జాపూర్ మొదటి సీజన్ నుంచి నటిస్తున్న నటి షేర్నవాజ్ జెజినా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిర్జాపూర్ సీజన్ 4 కూడా ఉండబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. చాలా మంది ఈ సీజన్ కోసం పనిచేస్తున్నారు. సీజన్ 4 మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. ఒక సీజన్ తర్వాత ఇంకో సీజన్ ఎలా ఫాస్ట్ గా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సీజన్ 4 ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను అంటూ తెలిపింది. దీంతో మిర్జాపూర్ సీజన్ 4 కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే దీనిపై ప్రేక్షకులు మాత్రం ఇంకెంత సాగదీస్తారా బాబు, ఈ సిరీస్ కి ముగింపిస్తే బెటర్ అని అంటున్నారు. యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా సినిమాల్లో బిజీగా ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు పట్టేసి దూసుకుపోతుంది. సినిమాల్లో బిజీగానే ఉంటూ టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని, మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారో అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ, ఒక చిన్న పాత్ర చేశాను, రిలీజ్ అవ్వాలి అని తెలిపింది. దీంతో అనసూయ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలో నటించిందని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఉస్తాద్ షూట్ ఒక స్కెడ్యూల్ జరిగింది. అది ఎలాగో గ్లిమ్స్ లో చూపించారు. దీంట్లో అయితే అనసూయ ఉండే ఛాన్స్ లేదు. మరి అనసూయ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాల్లో ఉందా లేక హరిహర వీరమల్లు సినిమాలో ఉందా తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక 3 నెలల తర్వాత సినిమాలకు డేట్స్ ఇచ్చి చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాను అని పబ్లిక్ మీటింగ్లో తెలిపారు. తెలుగులో కార్తీక దీపం సీరియల్లో వంటలక్క పాత్రతో బాగా ఫేమస్ అయింది ప్రేమి విశ్వనాథ్. తెలుగు ఆడియన్స్ వంటలక్క పాత్రని బాగా దగ్గర చేసుకున్నారు. ఆ సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఇప్పుడు నడుస్తుంది. అయితే ప్రేమి విశ్వనాథ్ మలయాళం నటి అని, ఆమెకు పెళ్లైందని అందరికీ తెలుసు. కానీ ప్రేమి విశ్వనాథ్కి కండల వీరుడు లాంటి కొడుకున్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. ప్రేమి విశ్వనాథ్ గతంలో తన కొడుకుతో ఫోటోలు పోస్ట్ చేసింది. ఇటీవల మరోసారి తన కొడుకుతో రీల్ చేసి పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి వంటలక్కకు ఇంత పెద్ద కొడుకున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ రీల్లో తన కొడుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా యాడ్ చేయడంతో అతని అకౌంట్ ని కూడా చూస్తున్నారు నెటిజన్స్.
అతని పేరు మనుజిత్ అని తెలుస్తుంది. అతను ఏం చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకపోయినా కండల వీరుడు అని మాత్రం అర్థమవుతుంది. అతని సోషల్ మీడియా అకౌంట్ అంతా జిమ్ కి సంబంధించిన ఫొటోస్, కండలతో అతని బాడీ చూపించే ఫొటోస్ ఉన్నాయి. దీంతో అతను మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలుస్తుంది. మరి ఇతను కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. మొత్తానికి ఇంత పెద్ద కండల వీరుడు వంటలక్క కొడుకు అంటే నమ్మలేకపోతున్నారు. వంటలక్క సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే లాంటి పలు సినిమాలతో మెప్పించిన కిరణ్ అబ్బవరం త్వరలో భారీ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజిత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమాకు కా అని సింగిల్ లెటర్ తో ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాని ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కిరణ్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ సినిమాగా ఇది రానుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇలా సింగిల్ లెటర్ తో కిరణ్ అబ్బవరం సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ భారీ పీరియాడిక్ బడ్జెట్ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలా మెప్పిస్తాడో చూడాలి. రవికృష్ణ, సమీర్ మళ్ళా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్డే బాయ్. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఇప్పటికీ ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. ఎంఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన 5 చిన్ననాటి స్నేహితులకు అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక బర్త్డే పార్టీలో తన స్నేహితుడికి బర్త్డే బంప్స్ ఇద్దామని ప్లాన్ చేసిన స్నేహితులు అనుకోకుండా అతడి చావుకి కారణమవుతారు. అయితే ఈ క్రమంలో అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటి నభా నటేష్ తాను సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం తనకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిపింది. ఆ ప్రమాదం కారణంగా గత ఏడాది తనకు చాలా కఠినంగా సాగిందని, తన ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైందని పేర్కొంది. మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ జరిగాయి. అంతేకాకుండా కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీలు జరిగాయని నభా నటేష్ తెలిపారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉందో వివరించింది. చాలా సర్జరీలు జరిగాయని, ఊహించని శారీరక, మానసిక బాధను అనుభవించిందని తెలిపింది. కెరీర్ చాలా పీక్స్ లో ఉన్నప్పుడే ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ఓ రకమైన మైండ్ సెట్ లోకి వెళ్లిపోయారని తను పేర్కొంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ సినిమాలు చేయడం అంత సులువైన విషయం కాదని నభా నటేష్ పేర్కొన్నారు. అయితే తను ప్రమాదం నుంచి తేరుకొని మళ్లీ తెరపైన అంతే ఎనర్జెటిక్ గా కనిపించడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. నభా నటేష్ ఫిట్నెస్ సాధించి డార్లింగ్ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుంగిపోకుండా నభా నటేష్ తేరుకున్న తీరు చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. శభాష్ నభా నటేష్. తన పట్టుదల, అంకిత భావంతో ఆమె అనుకున్నది సాధించింది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, సప్తసాగరాలు దాటి సైడ్ బి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు కన్నడ దర్శకుడు హేమంత్ రావు. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ చక్రవర్తి, స్టార్ నటుడు శివరాజ్ కుమార్ తో హేమంత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను హేమంత్ రావు నిజం చేస్తూ శివరాజ్ కుమార్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు భైరవ కోనే పాట అనే టైటిల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు హేమంత్ రావు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుండగా శివరాజ్ కుమార్ యోధుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను వైశాఖ్ జే ఫిలి బ్యానర్ పై వైశాఖ్ జే గౌడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 28/1980ను తెలుగు ప్రేక్షకులతో కలిసి చూడాలనుందన్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో దర్శకుడిని ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. కల్కిలో చేసినందుకు వస్తున్న ప్రశంసలు నా నటనకు అనుకోవటం లేదు, ఆ పాత్ర కాన్సెప్ట్ కు వస్తున్నాయి. కల్కిలో దీపికా పదుకునే పాత్ర అద్భుతం. ఈ ఐడియా వచ్చినందుకు నాగశ్విన్ ను ప్రశంసించారు. ఆమె నిప్పుల్లో నడుచుకుంటే వచ్చే సన్నివేశం హైలైట్, కానీ అందులో తనకేం కాకుండా చూపించారు. ఈ విషయంపై నేను ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకోవాలి, సినిమా ఎలా ఉందని వాళ్ళని అడిగి కనుక్కోవాలి. హైదరాబాద్ లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి, ఎందుకంటే వాళ్ళ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ అమితాబ్ బచ్చన్ అన్నారు.
ఇక కల్కి పూర్తి కాన్సెప్ట్ గురించి నాగశ్విన్ మాట్లాడుతూ ఇది మహాభారతంలో జరిగే చివరి ఘట్టం అని క్లారిటీ ఇచ్చారు. Hello Telugu people. My name is Chris Reddington. I am the New Zealand art director for Kanapa. I'm managing the art team on the ground. Vishnu asked me to make him the bow, his bow, to look at the tiger bone, and I've seen him riding the horse with the bow. He's looks very very handsome, very very powerful. The bow is one part of Mr. Vishnu's character. అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా? మీరు మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, రే విష్ణు, నా ఫొటోస్ చాలా మేమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున
We are all requesting you to support us against this. We are all a part of a family. Daichesi, remove the videos in the next 48 hours. Thank you. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడే మా విరాజీ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ సార్ రాజేష్ గారు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మీ బేబీ హ్యాండ్స్ మీద మా బేబీని మీరు రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు చూసినట్టు నాకు దిస్ మూవీ నాకు చాలా నచ్చిన మూవీ. అందుకే నేను ఇప్పుడు ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా నేను ఈ గెటప్ ఈ లుక్ వేసుకుని ప్రమోట్ చేయడం జరుగుతుంది సినిమాని. సో వీర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. August 2 ఈ సినిమా థియేటర్స్లో విడుదలవబోతోంది. అండ్ సో మీకు ఎలా అనిపించిందో మీరు చెప్తే మాకు వినాలనుంది. తప్పకుండా. ఇప్పుడే నేను విరాజీ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చూశాను. దాని గురించి చెప్పబోయే ముందు నాకు వరుణ్ సందేశ్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ నాన్నగారు నాకు చాలా 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 బిగ్ సపోర్ట్. నేను స్ట్రగ్లింగ్ టైం నుంచి, బట్ ఆయన కోసం నేను రాలేదు ఇక్కడికి. వరుణ్ బ్రో అంటే ఇష్టం కాబట్టి వచ్చాను. యాక్చువల్గా నేను షాక్ అయిపోయాను. 2 విషయాలకు షాక్ అయ్యాను. ఒకటి విజువల్స్ అండ్ ఉంది, అండ్ అన్నిటికంటే హ్యాపీ మా డైరెక్టర్ మా నెల్లూరు పర్సన్ అవటం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. సో సెకండ్ షాకింగ్ థింగ్, టీజర్ చూసిన తర్వాత వరుణ్ బ్రోని ఈ గెటప్లో చూడటం. అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒక యాక్టర్ కంటిన్యూటీ మెయింటైన్ చేయటము, గడ్డం మెయింటైన్ చేయటం, దానికే చాలా 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 ఇబ్బందులు పెడుతుంటారు మామూలుగా. అలాంటిది ఒక సినిమా కోసం పర్మనెంట్ హెయిర్ కలర్ తను వేసి ఆల్రెడీ షూట్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మళ్ళీ పర్మనెంట్ హెయిర్ కలర్ చేయటం అనేది లైక్ అంటే ఒక డైరెక్టర్గా చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి హీరోలు మనకు ఉండటం అనేది, అలా ఉంటే డైరెక్టర్స్ విజన్ ఎంత ఎలివేట్ అవుతుంది, వాళ్ళు అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయగలరు అనే దానికి వరుణ్ బ్రో లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అండ్ ఐ లవ్డ్ దిస్ విరాజీ. అండ్ మా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతోంది. మైత్రి ఎంత టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, వాళ్ళు ఏది పడితే అది రిలీజ్ చేయరు. సినిమాలో కంటెంట్ నచ్చితేనే, ద బెస్ట్ అనిపిస్తేనే చేస్తారు. అండ్ విరాజీ వాళ్ళకి చాలా నచ్చుంటేనే శశి గారు ఇది ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ సెకండ్ రోజు నేను చూస్తున్నాను, మీ అందరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ లక్ సార్, మీకు కూడా సెకండ్ ప్రొడక్షన్ అవుతున్నారు, ఇంకొకటి ప్రొడక్షన్లో ఉంది. మీరు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, బిఫోర్ క్లోజింగ్ అప్ సార్, యాండీ లుక్ గురించి, యాండీ లుక్ ని మీరు గెస్ట్ చేయాలంటే ఏంటి సార్? వాట్ ఈస్ అబౌట్ యాండీస్ లుక్? నాకైతే ఏం అర్థం కాదు. కన్ఫ్యూజన్ టీత్ ఒకటి, హెయిర్ కలర్ అంటే నేను ఎప్పుడు చూడలేదు అది, అందుకే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. యాక్చువల్గా ఈ లుక్ ఏంటంటే సార్, ఊరికి క్యాజువల్ గా పెట్టిన లుక్ కాదు సార్ ఇది. ఈ లుక్ లో ప్రతి ఎలిమెంట్ కి ఒక మీనింగ్ ఉంది సార్. సో యాక్చువల్లీ వీఆర్ వెరీ ఈగర్ టు సీ పీపుల్స్ రెస్పాన్స్. టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో ఆ నెల్లూరులో ఈ థియేటర్లో ఆ మూవీ చూసాను చెప్పినప్పుడు, నేను కూడా అదే థియేటర్ అదే మూవీ చూసాను కదా, ఈయన ఎక్కడైనా నాకు తెలియకుండా పాప్కార్న్ దగ్గర ఎక్కడ కనిపించుంటారు, నేను అదే మిస్ అయ్యాను అని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ నా ఫస్ట్ సినిమా కంటెంట్ అనేది టీజర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయడం అనేది వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి సినిమా తీసాము ఈరోజు, విరాజీ మూవీ. విరాజీ మూవీ యొక్క టీజర్, ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. వీ హోప్ అందరికీ నచ్చుతుందని మేము కోరుకుంటున్నాము. అట్లాగే సినిమా August 2 థియేటర్స్లో వస్తుంది.
సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.